అరేఖీయ చలనం, నాన్ లీనియర్ మోషన్. అరేఖీయ చలనం అనే పదం నుండే మనకు ఒక లైన్ లేదా రేఖలో లేనిది అని అర్థమవుతుంది. అంటే సరళ రేఖలో జరగని చలనాన్ని అరేఖీయ చలనం అనగా నాన్ లీనియర్ మోషన్ అని అంటారు. అరేఖీయ చలనం 4 రకాలుగా ఉంటుంది. 1 డోలన చలనం అనగా ఆసిలేటరీ మోషన్. 2 వృత్తాకార చలనం అనగా సర్క్యులర్ మోషన్. 3 సరళ హరాత్మక చలనం అనగా పీరియాడిక్ మోషన్. మరియు యాదృచ్ఛిక చలనం అనగా ర్యాండమ్ మోషన్. ముందుగా డోలన చలనం అనగా ఆసిలేటరీ మోషన్ అంటే ఏమిటో చూద్దాం. మీరు ఊయలపై ఊగుతున్నప్పుడు ఊయల ఎలా కదులుతుంది? ఉయ్యాలపై ఊగుతున్నప్పుడు ఉయ్యాల ఒక చివరి నుండి మరొక చివరకు కదులుతుంది లేదా ముందుకు వెనకకు ఊగుతుంది. కరెక్టా? ఊయల ఒక చివరి నుండి మరొక చివరి వరకు మరియు మరొక చివరి నుండి మొదటి చివరి వరకు వెళ్తుంది. ఇది ఒకసారి తిరగడానికి సుమారుగా సమాన సమయం పడుతుంది. కాబట్టి ఊయల యొక్క ఈ చలనాన్ని డోలన చలనం అంటారు. అంటే డోలనం వల్ల వచ్చే చలనాన్ని డోలన చలనం అంటారు. డోలన చలనం యొక్క మరికొన్ని ఉదాహరణల్ని చూద్దాం పదండి. గడియారపు లోలకం కదలికను లేదా పక్షి రెక్కల కదలికలను చూస్తే మీకు దాని వేగం అర్థమవుతుంది. ఒక నిర్దిష్ట సమయం తర్వాత లోలకం దాని అసలు స్థానానికి తిరిగొస్తుంది మరియు మళ్లీ దాని అసలు స్థానాన్ని వదిలేస్తుంది. పక్షుల రెక్కల కదలిక కూడా ఇదే విధంగా ఉంటుంది. అదేవిధంగా కుట్టు యంత్రం యొక్క సూది కూడా వస్త్రంలోకి ప్రవేశించిన తర్వాత తిరిగి పైకి వెళ్ళి కొంత సమయం తర్వాత తిరిగి వస్త్రంలోకి ప్రవేశిస్తుంది. మృదంగం లేదా తబలా వాయించేటప్పుడు జాగ్రత్తగా గమనిస్తే మనం మృదంగం లేదా తబలాపై తట్టినప్పుడు దాని పరదా కంపిస్తుంది అని మీకు అర్థమవుతుంది. అంటే అది దాని అసలు స్థానాన్ని వదిలివేస్తుంది. కానీ ఒక నిర్దిష్ట కాలం తర్వాత పరదా దాని అసలు స్థానానికి తిరిగొస్తుంది. మసాలా దంచుతున్నప్పుడు యంత్రం యొక్క 2 గాద్దుల దరువులు సరిగ్గా ఒకే దూరంలో ఒకదాని తర్వాత ఒకటి పైకి క్రిందకి వెళ్తాయి. ఈ ఉదాహరణల ద్వారా మీకు డోలన చలనం భావన అర్థమయ్యే ఉంటుంది. 2 వృత్తాకార చలనం అనగా సర్క్యులర్ మోషన్. ఇప్పుడు మనం వృత్తాకార చలనం అంటే ఏమిటో చూద్దాం. గడియారం ముళ్ళు, ఫ్యాన్లు తిరగడం చూస్తూ ఉంటాం. అవి ఎలా కదులుతాయి? గుండ్రంగా. మరియు అవి తమ భ్రమణాన్ని వృత్తాకార పద్ధతిలో తిరగడం ద్వారా పూర్తి చేస్తాయి. ఇది నాకు చెప్పండి, ఏ వస్తువులు ఇలా వృత్తాకారంలో తిరుగుతాయి? కుమ్మరి కుండలను తయారు చేయడానికి ఉపయోగించే చక్రం, అలాగే వాహనం యొక్క చక్రం యొక్క చలనం కూడా. మీ ఇంటి మిక్సర్లోని బ్లేడ్లు కూడా వృత్తాకార చలనంలో తిరుగుతాయి. కరెక్ట్. అటువంటి వృత్తాకార మార్గంలో కదిలే చలనాన్ని వృత్తాకార చలనం అనగా సర్క్యులర్ మోషన్ అంటారు.